హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ ట్యాక్సీని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్ ఉన్నావో ఓలా, ఊబర్ ఇవి ఇవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత డెలివరీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ అమౌంట్ డిస్ప్లే కావడం, ఒక్కొక్కసారి రైడ్స్ క్యాన్సిల్ కావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులోన డ్రైవర్స్ కూడా జస్ట్ ప్రతి రైడ్కి 20-30% ఇట్లా కమిషన్ అడగడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది భారత్ ట్యాక్సీ పేరుతో ట్యాక్సీస్ లాంచ్ చేయాలని అనౌన్స్ చేసింది. ఇదేంటంటే ఇది ఇండియాలో ఫస్ట్ కార్పొరేటివ్ ట్యాక్స్ సర్వీసు. దీంట్లో ఏంటంటే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొన్నామంటే దీనికి లైఫ్ టైం ట్యాక్స్ కడతాం కదా, అదేవిధంగా దీంట్లో ఏంటంటే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని పర్ ఇయర్కి ఇంత అన్ని ప్రీమియం ఉంటుంది, అది కట్టేసుకుంటే ఇంకా ప్రతి రైడ్కి ఎటువంటి కమిషన్ ఉండదు, ఎంత వస్తే అంత నేరుగా డ్రైవర్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. సో అందులో అది కాకుండా ఇంకా యూజర్ ఫ్రెండ్లీ అవ్వబోతుంది. ఎందుకంటే ఇవి మనం రైడ్ క్యాన్సిల్ చేసేస్తుంటారు డ్రైవర్లు. అటువంటిది ఈ ప్రాబ్లం దీంట్లో తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఉంటే ఛార్జెస్ ఎక్కువ పడడం, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో ఈ ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్లో అవన్నీ ఇక్కడ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్న ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు 650 క్యాబ్స్ తోటి. ఇది కూడా నెక్స్ట్ మంత్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఈ మేజర్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్లో 5000 క్యాబ్స్ను ఇన్కార్పొరేట్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అని చూసుకోవాలి. కాకుంటే ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా అమలు అయితే మాత్రం యూజర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్స్ అంటే ఇప్పుడు కాంట్రాక్టర్స్ లెక్కన ట్రీట్ చేస్తారు. బయట ఊబర్ కానీ ఓలా కానీ కమిషన్స్ ఎవ్రీ రైడ్ పైన తీసుకుంటారు. అది ఈ భారత్ ట్యాక్సీలో ఉండదు. అది కాకుండా యూజర్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బిఎస్ఎన్ఎల్ ఎలా అయితే వచ్చిందో ఇది అలా కాకుండా డెవలప్మెంట్ విషయంలో ఈ భారత్ ట్యాక్సీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు పరిస్తే అందరికీ మంచి జరుగుతుంది అని అలా అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.